తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏంటి మావయ్య, రాత్రి మీ అమ్మ ఫోన్ చేసిందిరా. ఏమంది? మహాలక్ష్మి మాట్లాడినట్టుంది. ఇంతకీ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్ తో రెండర్ సినిమాకి వెళ్ళుంటాడు కదా బావా? కరెక్ట్, సెకండ్ షోకి, చిరు సినిమాకి. ఆ ఒక్క షోనే చూసొచ్చావా లేక మిడ్ డే షో కూడా చూసొచ్చావా? లేదు, ఆ ఒక్క షోకి నిద్ర వచ్చేసింది, ఇంటికి వచ్చేసాను. జాగ్రత్త, అర్ధరాత్రులు తిరక్కు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బయట షోలు ఎందుకు బావా? నేను చక్క ఇంట్లో హోమ్ టీవీ ఉంటే నీకు నచ్చిన ఛానల్ పెట్టుకుంటే నేను కాదంటారా ఏంటి? గుడ్ మార్నింగ్ బావగారు. ఏంటి ఈరోజు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు? ఏదో ఉంది. ఏంటి బావగారు ఇప్పుడేనా లేచింది? నేను లేచింది ఇప్పుడే గాని, ఏంటి నా మీద సడన్ గా నీకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఏం లేదు బావగారు, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అందుకని. అనుకున్నాను. నీ అక్క ఈరోజు పేపర్ కి డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు, ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ నువ్వు ఇప్పిస్తావని. ఇప్పిస్తానా? ఎస్, ఇప్పుడు నువ్వు నాకు ఇప్పిస్తావు. నీకంత సీన్ లేదు నాన్న. నేను అడగాలే గాని ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ కంపెనీయే తెచ్చి నా ముందు పెడతావు. చా, ఇంకో మాట చెప్పమ్మా. అయినా రాత్రి ఏమైనా కలగన్నావమ్మా? అయితే ఐస్ క్రీమ్ కొనిపెట్టనంటావు. డౌటా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టాలంటే ఇటు సూర్యుడు అటు పడవాలి. అయితే నీ కర్మ. ప్రియక్క రాసి ఇచ్చిన లెటర్ నీకు అవసరం లేదా? అరే రే, ఇచ్చేరా బాబు ప్లీజ్, కన్నా ఇచ్చేరా ప్లీజ్. ఐస్ క్రీమ్ అమ్మా. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. ముందు పని చూడమ్మా. టైం రా. దా 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 దా. ఇదిగో ఇదిగోరా గొట్టం. రాత్రి జరిగిన ఆ మధురమైన అనుభూతి నా జీవితంలో మర్చిపోలేను. నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఇట్లు నీ ప్రియా. బావా, నీళ్ళు రెడీ. వస్తున్నా. ఏంట్రా ఎక్కడ కబ్జాలు చేయడం అంటే శ్మశానాలు గుళ్ళు గోపురాలు చేయడం కాదన్నా, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. ఒకసారి చూడు. ఏంటి ఖాళీ స్థలాలా? అక్కడే మీరు గ్రైండర్ లో కాలేశారన్నా. లుక్కు రైట్కి కాదు లెఫ్ట్ కి. షాక్ అయ్యావా? 1000 కోట్ల హైటెక్ సిటీ. ఈ దెబ్బతో బిల్ గేట్స్ లిస్ట్ లోకి చేరిపోతావన్నా. ఎలా ఉంది నాకు షాక్ ట్రీట్మెంట్? అన్నా ఏరా, మొన్న హుడావాడిచ్చిన షాక్ ట్రీట్మెంట్ మర్చిపోయావా? కదన్నా. నార్మల్ ఆఖరికి రోడ్లు ఉడుచుకునే దాన్ని చూసి కూడా భయపడే స్థితికి తీసుకొచ్చావు కదరా. 50 కోట్లు కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసు కదరా. అందుకే వాళ్ళకి భయపడి ఇలా గల్లీలో తిరుగుతుంటే గవర్నమెంట్ ప్రాపర్టీకి ఎసరు పెడతానంటావేంట్రా? అక్కడే పప్పులో కాలేసావన్నా. ఇది హుడావాళ్ళది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. అన్నా, డబ్బు వరల్డ్ బ్యాంకుదైనా థాట్ సీఎం గారిదిరా. ఈ విషయం సీఎం గారికి తెలిసిందంటే మనల్ని శ్రమదానం పేట బుల్డోజర్ కింద తోసేస్తాడరా. ఎక్క వీడెవడరా బాబు? అందరూ నన్ను చూసి దడుచుకుంటే వీడిని చూసి నేను దడుచుకోవాల్సి వస్తుంది. వీడెవడై ఉంటాంటావు? బహుశా కొంపదీసి ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఏమో. ఓ నమస్తే సార్. నమస్తే సార్. తీసుకోండి. అగిపెట్టి. ఏంటి సార్, ఎప్పుడు చూసిన మీరు రోడ్ల మీద తిరుగుతుంటారు, స్టేషన్ లో పని చూడరా? చూడం. అదేంటి సార్, సీఎం గారు అడుగుజాడలో నడవడానికి ట్రై చేస్తారు. ఆయన నడిచే జూబిలీస్ రోడ్లో కదా సార్. వెట్టకారం కాదు, ఆ నడవటం కాదు. ప్రజల వద్దకు పాలన అని స్కీమ్ పెట్టి సచివాలయం వదిలి ప్రజల వద్దకు వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు కదా. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు కూడా ప్రజారక్షణ రోడ్డు మీద నడుస్తున్నారన్నమాట. మన సీఎం ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే ఎస్ఐ ఆకుల అప్పారావు అట్లీస్ట్ ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ మనసులో నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పనా? ఏమనుకుంటున్నాడు సార్? ప్లాస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఏంట్రా నీ పిండాకుడు? ఆ ఫేస్ చూడు, రాజస్థాన్ ఎడారిలో రంగుల ముగ్గురు ఎలా ఉంది అనుకుంటున్నావు కదూ? గురువు గారు నమస్తే. నా 20 ఏళ్ల సర్వీస్ లో నా ఫేస్ రీడింగ్ కరెక్ట్ గా చెప్పిన ఏకైక వ్యక్తి మీరే సార్. సార్ ఎస్ఐ గారు, నా సిగరెట్ డబ్బులు సార్. నీ ఫీలింగ్స్ నేను కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు ఈ సిగరెట్ నాకు ఫీజు ఇచ్చావన్నమాట. అది సార్ 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 వీడు ఏం చేస్తారు సార్? సార్ ఎస్ఐ గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మన సినిమా హాల్ దగ్గర దొంగతనం చేస్తున్న దొంగని నేనే సార్. ఏంటా ఎలా ఉంది నీ బిజినెస్? ఏదో సార్, తమ దేవల్ల 4 పరుసులు 8 బిల్డింగ్ లాగా వర్దులుతున్నాయి సార్. ఆవేశపడకు. ఒక దొంగను ఒక పోలీసు బాదుకుంటూ తీసుకొచ్చాడంటే వాడు దొంగతనం చేస్తుంటాడని అర్థం చేసుకోలేని వెధవను కాదురా నేను. వాడు దొంగతనం చేస్తుంటాడు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటావు. దొంగతనం ఎక్కడ చేశారో తెలుసా? షట్ అప్.
ఎక్కడ చేస్తాడురా ఇంట్లో చేస్తాడు అది దొంగ తప్పు కాదురా ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసిన వానరదురా తప్పు మిస్టర్ దొంగ సార్. యు కెన్ గో Thank you, sir. ఆగో ఆ గెటప్ ఏంట్రా దొంగ ఎవడన్నా అన్నాలు పెట్టాడా గెటప్ మార్చే వేళ అలాగే, sir. ఆగో మళ్ళీ నా కంటికి కనపడదు కనపడదు, sir. నేను వెతికినా సరే దొరకదు, sir. అలాగే, sir. ఓకే, sir. ఇప్పుడు చెప్పరా ఏం చేశాడు వీడు ఇల్లు మొత్తం ఖాళీ, నేచురల్ బీరువా మొత్తం ఖాళీ. సహజం ఎక్కడ చేశాడు రా దొంగతనం మీ ఇంట్లోనే సార్. బాగుండేదా? వాళ్ళు చూస్తారా? వాళ్ళ మొహం వాళ్ళ ఫేసులు వాళ్ళే గుర్తుపట్టలేని పొజిషన్ లో ఉన్నారు. మనకేం గుర్తుపడతారు? ఎవరా మీద సీఎం పట్టుకొని ఎవరు అంటావురా? అవసరం సీఎంఆర్. నా పేరు అప్పారావు అండి. ఈ హాస్టల్ స్వీపర్ అండి. ఈడేమో ఈ హాస్టల్ వాచ్మెన్ అండి. సీఎం గారు చిన్న రిక్వెస్ట్ అండి, ఆ వార్తలు నన్ను సస్పెండ్ చేస్తారా సార్? సార్ మీరు వెళ్ళి తొలగించేస్తాను సార్, నేను దాన్ని ఎరగదీస్తాను. ఈ సీఎం నీకు ఫుల్ గా పవర్స్ ఇస్తున్నాడు. వెళ్ళి ఆ వాటిని ఇర్రగా తీసేయి. వెళ్ళిపో. సరే వెళ్ళిపో. సార్, చాలా థ్యాంక్స్ సార్. ఎర్రగదీస్తా, ఎర్రగదీస్తా. నాదో చిన్న రిక్వెస్ట్ సార్, మా ఆవిడ్ని కొట్టే పవర్స్ కూడా నాకు ఇవ్వండి సార్, వెళ్ళి చంపేస్తా. ఆల్ ద బెస్ట్. వెళ్ళి ఇరగద్ది. వెళ్ళిపో. సార్ రివర్స్ లో మా ఆవిడ నన్ను కొట్టేయకుండా దీవించండి సార్. అదే జరిగితే అంబులెన్స్ పంపిస్తాను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపో. ట్రై చేస్తాను సార్. ఐశ్వర్య, ఐశ్వర్య, తలుపిది కాదా? తలుపిది. తలుపిది. ఐశ్వర్య, ఐశ్వర్య వచ్చావు. నువ్వు ఐశ్వర్య రాయి అంటే నువ్వు బండ రాయివి. అసలు నీ మొగ ఎప్పుడైనా అచ్చలో చూస్తున్నా అంటే నువ్వు నన్ను సస్పెండ్ చేస్తానంటావు. నువ్వు ఇదిగో, నేను సీఎం పవర్ తీసుకొచ్చినే. ఇప్పుడు నేను ఇరగదీస్తా. నా సంగతి తెలియదేమో. ఇప్పుడు నిన్ను నీ పని పడతా. రాలే బయట. ఏముండవా? నా పని నువ్వు పడతావా? నీ పని నేను పడతావా? నిన్ను డ్యూటీలో ఉంటాయి. ఏంటే హ్యాపీగా తొంగున్నావా? పడిపోతున్నా. అర్ధరాత్రి పూటి గొడవేటయ్యా. తాగేసాడు నా కర్మ. సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావా? నన్ను కొట్టే ధైర్యం నీకే కనిపించిందిరా? సీఎం ఇచ్చినాడా? చెప్తానుండు, ఇక్కడ ఎక్కడ పెట్టాను. సీఎం ఇచ్చినాడా? నీకు సీఎం ఇస్తే సీఎం పెట్టాల్సిందిరా. చూస్తే నేను లాగే అనిపిస్తుంది. అవును, కరెక్ట్. వచ్చేసావా? 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఆఖరికి నాది సిన్సియర్ లవ్ అనిపించుకున్నాను కదా.
రేపు ఫస్ట్ నుండి పెట్రోల్ ధర పెంపు. గోవిందా గోవిందా. బైక్ అమ్మేసి ఎద్దుల బండి కొంటే బెటర్. అదేం చీపు, ఎద్దులు కూడా పచ్చగడ్డి కొనాల్సిందేరా. అవును. ఏంటండి మామ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు? ఆ అమ్మాయి పెళ్లి విషయమేనా? అదేం లేదత్తయ్య. ఏంట్రా ఎప్పుడు చూసినా నీకు ఐస్ క్రీమ్ కంటిన్యూటీయా? అదేంటారా బావా, అది నా వీక్నెస్. ఎవరైనా నాతో పని చేయించుకోవాలంటే ఇది నా చేతిలో పెడుతున్నా, నేను కాదనలేకపోతున్నా. ఆహా మామయ్య, రేపు వీడు పెద్ద అయిన తర్వాత ఏ అమ్మాయి అయినా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి తాళి కట్టేయమంటే కట్టేసేటట్టున్నాడు. సరే సరే, వీళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటే టైం తెలియదు, కానీ వెళ్ళ గ్యాస్ విషయం చూడండి. అలాగే అలాగే, వస్తాను సుబ్బారావు. సరే మామయ్య, ఐస్ క్రీమ్ ఇస్తే తాళి కడతావన్నమాట. ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కంపెనీని అడుగుతా. అది సరే గాని ఈ ఐస్ క్రీమ్ తో పాటు కంటిన్యూటీ ఒక లెటర్ ఉంటుంది. ఒకటి కాదు, 2 లెటర్స్. 2 లెటర్సా? ఎస్, ఇవాళ నా బ్రెయిన్ ఉపయోగించి ఇంకో లెటర్ సంపాదించాను. ఎవరిచ్చారా? నీలు అక్క. నీలువా? నీకెక్కడ కనపడిందిరా? బస్ స్టాప్ లో 3 అక్కల లెటర్స్ గురించి చెప్పేశాను. మరి నువ్వెప్పుడు ఇస్తావు అక్క లెటర్ అంటే వెంటనే రాసి ఇచ్చేసింది. ఇదిగో లెటర్స్. పెట్టావు కదరా పెద్ద ఫిట్టింగ్. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. లవ్ చేయాలంటే రోజుకొకరు. పాత బస్తీ మెహందీ ట్రై చేయి, దొరుకుతారు. కొంప ముంచావు కదరా. ఇంతకు నీళ్ళు ఎటెళ్ళింది? చేతిలో పుస్తకం ఉంది కాబట్టి కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు. బావంత స్పీడ్గా వెళ్తున్నాడు, ఎక్కడికి రా? నీళ్ళు ఒక హ్యాండ్ ఇచ్చింది, అందుకే పరిగెడుతున్నాడు గురుడు. హ్యాండ్ ఏంట్రా? నీకు బాడీ పెరిగిందే గానీ మెదడు పెరగలేదే. బావ వెళ్తుంది నీళ్ళు అక్క కోసం. నీళ్ళు కోసమా? నీలు నీలు ప్లీజ్, నేను చెప్పేది విను. చెయ్యదులు. నీలు ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు కూర్చో. ముందు చెయ్యదులు. నీలు, నేను చెప్పేది విను. అవసరం లేదు, తప్పుకో. అసలు ఆ రాత్రి ఏం జరిగిందంటే, నీ రాసలీలలో మళ్ళీ వినాలా? నీలు, నువ్వు విన్నదంతా తప్పు. అసలు 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నువ్వు ఏ నైట్ ఎవరెవరితో ఏమేం చేశావో నాకంతా తెలుసు. మళ్ళీ నీ నోటితో వినాల్సిన అవసరం నాకు లేదు. 3 నైట్స్ టైం నీకెందుకు ఇచ్చానో తెలుసా? నీ వీక్నెస్ ఏంటో తెలుసుకోవడానికి. అవకాశం వస్తే నువ్వు అందరి మగాళ్ళలాంటి వాడివేనని రుజువు చేసుకున్నావు. చూడు, నీలాంటి 100 మంది ఆడవాళ్ళు నగ్నంగా నా ముందు నిల్చున్నా ఈ వెంకట్ చలించాడు. నేను తలుచుకుంటే ఆ ముగ్గురునే కాదు, హాస్టల్లో ఉన్న 30 మందిని పడేయగలను. కానీ నేను అలా చేయను, ఎందుకంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దాంతో నేను వ్యభిచారం చేయలేను. అసలు ఆ 3 రాత్రులు ఏం జరిగిందో నేను చెప్తాను విను. సఖి, సఖి వదిలిపెట్టు ప్లీజ్. సఖి వదులు. సఖి, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? క్షణికానందం కోసం ఫ్రెండ్ కు ద్రోహం చేస్తావా? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? తను పొందాల్సిన వాళ్లను నువ్వు పొందాలనుకోవడం కాదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్ కోసం ఏదైనా, ఏమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఇచ్చేదే ఫ్రెండ్షిప్. సినిమా వ్యామోహంలో పడి నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావో తెలుసా? ప్రేమంటే నువ్వు చూసే 2 గంటల సేపు సినిమా కాదు. జీవితం అంటే ఎంటీవీ, ఎఫ్టీవీ ఛానల్స్ లో కనపడే కలర్ఫుల్ షార్ట్స్ కాదు. అదొక అమృత కలశం. దాంట్లో ఎన్నో అనుభూతులున్నాయి. ప్రేమించడం, ప్రేమించబడటం, ఒకరి కోసం ఒకరు పరితపించటం, ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతులు. నీ ఊహా ప్రపంచంలోంచి ఒక్కసారి బయటికి రా. అప్పుడు నిజమైన ప్రపంచం అంటే ఏంటో నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నీకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకో. అప్పుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. గుడ్ బై. ప్రియా వదులు. ప్రియా చెప్తుంది నీకే, వదులు. ప్రియా, 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 నీకు అసలు బుద్ధుందా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చూడు, కలలు కనటం తప్పు కాదు, కానీ ఆ కలల్లో బ్రతకాలనుకోవడం తప్పు. ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఒక్కసారి నీ ఫ్యాంటసీ నుంచి బయటికి రా. నువ్వేం కోల్పోతున్నావో నీకే అర్థమవుతుంది. నీ కోరిక తీర్చడం నిమిషాల్లో పని. తీర్చేస్తాను, నా దారిని నేను వెళ్ళిపోతాను. తర్వాత నీ లైఫ్ పొజిషన్ ఏంటి? సెక్స్ అనేది 2 మనసులకు సంబంధించింది, 2 శరీరాలకు కాదు. ఎక్కడ వీలు దొరికితే అక్కడ, ఎవరు కోరితే వాళ్లతో తీర్చుకునేది కాదు. అదొక పవిత్రమైన పదం, దానికి పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో దానికి చాలా విలువ ఉంది. నాగరికత పేరుతో దాన్ని దిగదార్చకండి ప్లీజ్. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. వస్తాను. ఏదో సిగరెట్ స్మెల్ లా వస్తుంది. నీలు, నీలు, నీరజ వదులు, నీరజ వదులు, నేనే వదులు, నీరజ వదులు. నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? అసలు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు తెలుసా? ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఎందుకు బ్రతుకుతున్నావో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అమ్మాయిలు సహజంగా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ ఫాస్ట్ గా ఉండాల్సింది నీ బాడీ కాదు, నీ మనసు.
నీ మనసు ఫాస్ట్ గా ఉంటే నువ్వు ఒక కిరణ్ బేడి, ఒక కర్ణం మల్లేశ్వరి అవ్వచ్చు, వాళ్ళకంటే గొప్పదాని అవ్వచ్చు. కానీ నీ బాడీ ఫాస్ట్ గా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? ఒక వేసివ్ అవుతావు. మగాళ్ళు బెర్రెక్కి నీ వెనకాల పడుతున్నారంటే అది నీ అందం చూసి అనుకున్నావా? కాదు, నువ్వు వేసుకునే డ్రెస్సును చూసి. అది కూడా నువ్వు గ్రేట్ అనుకుంటే ఆ సానికొప్పులో బతికే వాళ్లకు నీకు తేడా ఉంది. బ్రతకడం అంటే ఎలా పడితే అలా బ్రతకడం కాదు, మనసుకు నచ్చేలా బ్రతకాలి, 10 మంది నిన్ను మెచ్చుకునేలా బ్రతకాలి. నీ పేరెంట్స్ నీకు ఇచ్చిన స్వేచ్ఛని డ్రగ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టమని కాదు, నీ లైఫ్ సరిదిద్దుకోమని. నీ ఒంటి మీద ఈ మెరుగులు పోతే రోడ్డు మీద వెళ్ళి ఆ కుక్కలు కూడా నేను లెక్క చేయవు. అర్థం చేసుకో. నన్ను క్షమించు వెంకట్. ఇన్నాళ్ళు అందరు మగాళ్ళు నా అందం గురించి పొగిడారు తప్ప నన్నెవ్వరూ అర్థం చేసుకోలేదు. క్షమించు. లేలే, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇప్పటికైనా నువ్వు ఈ డ్రగ్స్ ఇవన్నీ మానుకొని కాలేజీలోని మిగతా స్టూడెంట్స్ అందరికీ ఆదర్శంగా తయారవు. వస్తాను. ఆ 3 రాత్రులు జరిగింది అది. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే నీ కర్మ. గుడ్ బై. సారీ వెంకట్, సారీ చెప్తున్నానుగా, నన్ను క్షమించు ప్లీజ్. సరే, నేను ఈ రోజు నైట్ రూమ్ నెంబర్ 18 లో ఉంటాను. నువ్వు అక్కడికి వస్తే నీకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను, ఓకే? బావా బావా, ఏంట్రా? నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. పొద్దున్నే ఏంట్రా గొడవ? ఈ రోజు నాకు ఏ ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వలేదు బావా. నాకు ఐస్ క్రీమ్ కావాలి, లేగు బావా. బావా బావా, నాకు ఐస్ క్రీమ్ బావా. ఏ పోరా, విసిగించకు. సారీ బావా. దేనికి? నిన్న రాత్రి పాలల్లో మొత్తం మంది కలిపింది నేనే బావా. ఇప్పటికే చాలా లేట్ చేశాను బావా. ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే నువ్వు నాకు దక్కవనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను బావా. లక్ష్మి, ఏంటి నువ్వు మాట్లాడేది? అసలు ఏం జరిగింది? అవును బావా, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను తప్ప వేరే అతన్ని ఊహించుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు బావా? నేను పుట్టి ఈ భూమి మీద పడిన తర్వాత మొదటి కళ్ళు తెరిచి చూసింది నిన్నే. అలాంటిది వేరే అతన్ని ప్రేమిస్తానని నువ్వు